ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వెలువడింది. గత 2 రోజులుగా ఆయన ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స జరిగినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం. శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆయన వెన్నునొప్పి మరియు శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం నిర్వహించిన ఎంఆర్ఐ మరియు ఇతర పరీక్షల అనంతరం ఈఎన్టీ విభాగం వైద్యులు చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి శనివారం సాయంత్రం ఆపరేషన్ పూర్తి చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పవన్కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ధైర్యవంతుడని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ అన్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ పోస్టులు చేశారు. వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ మరో వారం నుంచి 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట భార్య అన్నా లెజినోవా మరియు కుటుంబ సభ్యులు ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని జనసేన పార్టీ వర్గాలు ప్రకటన చేశాయి.